తిరుపతి మహానగరంలోని మటన్ మార్కెట్ను నగరపాలక సంస్థ డాక్టర్ అన్వేష్ సీజ్ చేశారు. కాలం చెల్లిన సుమారు 1000 కిలోల పొట్టేలు, మేకపోతు, గొర్రె, మేక మాంసం మరియు తలలు, కాళ్లను గుర్తించారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి తక్కువ ధరకు మటన్ దిగుమతి చేసుకుని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తనిఖీలో తేలింది. ఇకపై ఇలాంటి వ్యవస్థ కొనసాగితే మటన్ మార్కెట్ని పూర్తిగా కూడా తొలగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యాపారస్తులు విక్రయిస్తున్న మటన్ పూర్తిగా దుర్గంధం వెదజల్లుతోందని, ఇటువంటి నీటిని తినడం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తిరుపతి మటన్ మార్కెట్పై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. పాలక సంస్థ అధికారులు కొరడా జుల్పించారు. మీద నగరపాలక సంస్థ అధికారులు కొరడా జుల్పించారు. దాదాపు 500 నుంచి 1000 కిలోల మటన్, అదేవిధంగా పొట్టేళ్ళు, మేకపోతులు, గొర్రెలు, మేకలకు సంబంధించినటువంటి మీట్ను పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జిల్లో ఎంతో కాలంగా నిల్వ ఉంచారనేటువంటిది నగరపాలక సంస్థ అధికారులు తేల్చేశారు. ప్రస్తుతం తిరుపతి వ్యాప్తంగా కూడా ఈ యొక్క వార్త సంచలనమైతే చేసిందని చెప్పొచ్చు. నిన్నటి దినం నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి డాక్టర్ అన్వేష్ తన సిబ్బందితో కూడా మటన్ మార్కెట్ను సందర్శించారు. ఇక్కడ విస్తుపోయే నిజాలను బాహ్య ప్రపంచానికి తెలియచేశారు డాక్టర్. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి పెద్ద పీర్ల చావడి ఏదైతే ఉందో ఆ యొక్క మటన్ మార్కెట్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూస్తే ప్రతి నిత్యం రాత్రి 3 గంటల నుంచి దాదాపు తెల్లవారి 10 గంటల వరకు అనేక మేకలను, మేకపోతులను, పొట్టేళ్లను, గొర్రెలను ఇక్కడ కట్ చేసి ఆ యొక్క మీట్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక హోటళ్ళకి వాటికన్నింటి కూడా సప్లై చేయటమే కాకుండా ఇక్కడికి కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి వర్తకులకు పూర్తి స్థాయిలో వీళ్ళు విక్రయించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్క ఆదివారం మాత్రమే కోట్ల రూపాయల, లక్షల రూపాయలతో చేసినటువంటి బిజినెస్ ఇక్కడ కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. తిరుపతి వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఈ యొక్క పెద్ద పీర్ల చావడిలో ఉన్నటువంటి మటన్ మార్కెట్కి విచ్చేసి వాళ్ళకు కావాల్సినటువంటి మీట్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. నిన్నటి దినం జరిగినటువంటి ఈ యొక్క దాడులు, ఆకస్మిక దాడులు ఏవైతే ఉన్నాయో నగరపాలక సంస్థ చేసినటువంటి దాడులతో మార్కెట్ ఒక్కసారిగా కూడా భయభ్రాంతులకు లోనైనటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు మనం చూస్తే ఏమాత్రం కూడా నాణ్యత లేనటువంటి ఫ్రిడ్జ్లను వీళ్ళు వాడుతూ ఉన్నారు. కేవలం కూలింగ్ తప్ప ఎటువంటి శుభ్రత లేని విధంగా